హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ అమ్ము. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మా పాప రైస్ తినట్లేదు. సో అందుకని కింద అప్లై చేసి పంపించాను. వెళ్ళి చూస్తాను. వచ్చిందండి వయ్యారి. ఇప్పటిదాకా అన్నం తినలేదా అమ్మ నువ్వు? ఏం చేసినావు? ఇప్పటిదాకా ఆడుకున్నావా, రాసుకున్నావా? మరి వండుకున్నావు? నిద్ర వచ్చినది. రాత్రి వండుకోలేదా? ఈ అన్న తిన్నాడా? పచ్చడి బాగుందమ్మా, మంచిగా ఉంది. నేను మంచిగానే తిన్నా అన్నము. బాగుంది. గట్ల చేసుకోవాలి మంచిగా. మీరు తిన్నారా అమ్మ పచ్చడా? బాగుందా? సాంతో తిన్నాడా? మంచిగా ఉంది పచ్చడా. ఓ పరి అట్లా చేసి పెట్టుకుంటే నా దినాలు అయిపోయింది, సరిపోతుంది మంచిగా. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఏం తెచ్చింది మళ్ళీ? ఎందుకు ఓ ఎంత ప్యాక్ చేసి ఏంటిది రైస్ కుక్కరా? ఇది కూడా ప్యాక్. ఒక స్టీల్ వచ్చిందా? నిజమా అనేటట్టుంది తెలుసు. నార్మల్ గా ప్లాస్టిక్ ఇది అల్యూమినియం ఉంటుండే, కానీ ఇప్పుడు స్టీల్ వచ్చింది. టూ రాలేవా? బౌల్స్ ఒకటే వచ్చిందా? ఇది కూడా స్టీల్ దే వచ్చిందిరా. బాగుంది. ఇది లోపల ఇక్కడ పెడతారు, అంటే రైస్ కింద మాడకుండా పెడతారు. అది వెళ్తే దానికే. నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. బాగుంది సాలిడ్ గా. ఇది కూడా ఇంకా మంచిగా ఉంటుంది కూడా. కలర్ కూడా బాగుంది. పాలతో ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇలా రైస్ వేసి వాటర్ పెడతారు. ఓహో, గ్రే కలరా? బాగుంది కదా, మంచిగా. గ్రీన్ చెఫ్ బాగుంటది. గ్రీన్ చెఫ్ దాని పేరు, అది ప్రోడక్ట్. గ్రీన్ చెఫ్ రైస్ కుక్కర్. ఐ థింక్ వాటో వాట్. ఎంత పడింది అది? 2,500 పడిందా? బాగుంది. వారంటీ ఏమన్నా ఇచ్చినారా? 2 years కదా. మొత్తం కరెంట్ పెడతాం కదా, హీట్ జనరేట్ అయ్యి ఇలా రైస్ వేసి ముక్క పెట్టేసి ఇలా పెట్టేసి లిడ్ పెట్టాలి. ఇట్లా పెట్టి లిడ్ పెట్టాలి. పెట్టినాక అది పెట్టారు. ఇది అన్నం ఎట్లా కలుపుతాము, ఇది కూడా ఇట్లా ప్లాస్టిక్ ఏంటంటే కలపొద్దు, సేఫ్ ఇది. ఎందుకంటే కరెంట్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కాబట్టి ఇది ఏం కాదు, జస్ట్ కలపడానికి కదా. అడ్జస్ట్ ఉంటుంది కదా, ఇలా ఆటోమేటిక్ అయిపోతుంది. రైస్ అయినా అదే ఆఫ్ అయిపోతుంది. ఇది పెట్టుకోవచ్చు, ఇలా సాంబార్ చేస్తారు, పలావ్ చేయొచ్చు, చికెన్ కర్రీ చేయొచ్చు. కానీ కొంచెం టైం
ఎక్కువ పడుతుంది అనమాట. మరి ఎట్లుండే నాయన, ఎంత హారబుల్ ఉండే. మీకు కూడా రైస్ కుక్కర్స్ ఉంటే యూజ్ చేసుకోండి. మాకెందుకంటే మాకు ఇది కట్టలు పెట్టుకొని చేయడం నాకు రాదు, నాకు ఇక్కడ అంత స్పేస్ కూడా ఉండదు కాబట్టి ఇది తెప్పించుకున్నాను నేనైతే. నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. తెస్తాడో తేడా మా హస్బెండ్ అంటున్నా కానీ తెచ్చిండు. ఇప్పుడు తెచ్చినాం కదా రా, ఏం స్పెషల్ చేసుకున్నాం ఫస్ట్? వెనస్డే ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? You respect and take respect. And respect. పో తీసుకురా పో. చికెన్ నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇంతవరకు అట్లా ప్రయోగాలు నేను చేయలేదు. ఓపెన్ చేయి. మిక్సీ కూడా ఖరాబ్ అయింది నాన్న, అడుగుదామా? మిక్సీ కూడా కొత్తగా వస్తుంది. అరే అది ఆనే అయితే లేదు రా, షాప్ లో పోయినా చూపించచ్చు కదా. అడుగుదాము మరి, అది వస్తలేదు కదా మిక్సీ. అందుకే ఇప్పుడే అడగవద్దు, ఇంకొక 1 వీక్ 1 మంత్ అయినాక అడుగుదాం. ఇప్పుడైతే ఏం చేయాలి ప్రస్తుతానికి, ఆల్రెడీ నా వర్క్ అంతా అయిపోయింది. చేస్తే సండే చేస్తా. ఇప్పుడు ఓపెన్ చేస్తే ఏమైంది? సండే చేస్తా అని చెప్పినా కదా, ఆల్రెడీ నేను అన్ని చేసేసిన. నాకు మళ్ళీ టైం ఉంటుంది, సండే అయితే ఫ్రీ ఉంటుంది కాబట్టి సండే చేస్తా. మీకు మా వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.